ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము విద్వేశ్వర సంహిత 15వ అధ్యాయము. దేశ కాల పాత్రములు దానముల విశ్లేషణ. ఋషులు పలికిరి. సకల పదార్థములను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడు అయిన సూత మహర్షి ఇప్పుడు మీరు క్రమముగా దేశ కాలాదులను వర్ణింపుడు. సూతముని చెప్పెను, మహర్షులారా, దేవయజ్ఞాది కర్మలు చేయుటకు తన శుద్ధమైన గృహము సమమైన ఫలమునొసగును. అనగా తమ ఇంటిలో చేయబడిన దేవయజ్ఞాదులు శాస్త్రోక్త ఫలమును సరి సమముగా ఇచ్చునవగును. ఇంటికంటే గోశాల 10 రెట్లు ఎక్కువ ఫలమునొసగును. జలాశయ తీరము దానికంటే 10 రెట్లు మహత్వమును కలిగి ఉండును. బిల్వము, మారేడు, తులసి, మర్రి చెట్టు మూలములు గల ఆ స్థలము నదీ తీరము కంటే 10 రెట్లు అధిక ఫలమునిచ్చును. దేవాలయము దానికంటే 10 రెట్లు అధిక మహత్వము కలదని భావించవలెను. తీర్థస్థలము యొక్క తీరము దానికంటే 10 రెట్లు అధిక ఫలమునొసగును. నదీ తీరము దానికంటే 10 రెట్లు శ్రేష్టము. తీర్థనదీ తీరము దానికంటే 10 గుణములు ఉత్తమము. సప్త గంగయను పేరుగల నదుల తీర్థస్థానము దానికంటే శ్రేష్టము. గంగా, గోదావరి, కావేరి, తామ్రపరిణి, సింధు, సరయు, నర్మద ఈ 7 నదులను సప్తగంగ ఎందురు. సముద్ర తీరమునందలి స్థలము దీనికంటే 10 గుణములు శ్రేష్టమై ఉండును. పర్వత శిఖర ప్రదేశము దీనికంటే 10 గుణములు పవిత్రమైనది. మనస్సు లగ్నమైన చోటు అన్నిటికంటే ఉత్తమమైనదిగా భావించవలెను. ఇప్పటి వరకు దేశమును వర్ణించితిని. ఇప్పుడు కాలమునందలి తారతమ్యమును తెలిపెదను. సత్యయుగమునందు యజ్ఞము, దానము మొదలగు కర్మలు పూర్తి ఫలము నొసగును అని తెలుసుకొనవలెను. త్రేతాయుగమునందు 3 వంతుల ఫలము లభించును. ద్వాపరమున ఎల్లప్పుడూ సగభాగము మాత్రమే ఫలము లభించును. కలియుగమున 4గింట 1 భాగమే ఫలము లభించునని భావించవలెను. కలియుగము సగము గడిచిన తరువాత ఆ 4వ భాగ ఫలము కంటే చతుర్థాంశము తక్కువయగును. పరిశుద్ధమైన అంతఃకరణము గల పురుషునకు శుద్ధమైన పవిత్రమైన దినము సమఫలమునిచ్చును.